अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। राजेंद्र नगर में बड़े पैमाने पर मंशियात बरामद। शमशाबाद एक्साइज पुलिस ने 1 करोड़ 60 लाख रुपए मालियत की मंशियात बरामद कर ली। काटेधान अडागा मंशियात की फराहमी। राजस्थान से हैदराबाद तक मंशियात की स्मगलिंग की जा रही थी। काटेधान बाबुल रेड्डी नगर में गोदाम कायम करने वाले केतुगल ब्लैक ड्रग मुख्तलिफ ब्रांड्स के कवर में पैक करके पूरी रियासत में सप्लाई की जाती थी। एक मुसद्दिक़ा इत्तला के मुताबिक एक्सरसाइज एंड टास्क फोर्स की टीम ने बाबुल रेड्डी नगर काटेधान में वाक़ गोदाम पर छापा मारा। एक्सरसाइज अहलकारों ने इनके कब्जे से 1 बुलेरो गाड़ी और 10 मोबाइल फ़ोन भी बरामद कर लिए। मंशियात का रैकेट पिछले कुछ अरसे से जारी है। एक्सरसाइज पुलिस ने मंशियात गैंग को चेक किया। ऑफिसरान की एक टीम NDPS एक्ट के तहत मामले की तहकीकात कर रही है। आइए देखते इस खुसूस में वहाँ के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ రంగారెడ్డి డివిజన్ ఈ రోజు అనగా 2/5/24 బాబులరెడ్డి నగర్ కాటేదాన్ శివరాంపల్లి శంషాబాద్ మండల్ ఎక్సైజ్ స్టేషన్ శంషాబాద్ లిమిట్ లో విశ్వసనీయ సమాచారం మేరకు నల్లమందు ఓపియం అమ్ముతున్నారు, స్టోరేజ్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అనే విశ్వసనీయ సమాచారం మేరకు మా జిల్లా టాస్క్ ఫోర్స్ శంషాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 1,73,00,000 ఓపియము, పాపిస్ట్రా దానికి సంబంధించినటువంటి ఫ్లవరింగ్ అంతా, అదేవిధంగా మిక్స్డ్ గ్రైండ్ అయినటువంటి హస్క్ పౌడర్ మిక్స్ చేసి ఆ పౌడర్ను బొలేరో వెహికల్తో సహా ఒక సెల్ ఫోన్తో సహా సీజ్ చేశాము. అదంతా కూడా ఏంటంటే నిషేధిత మత్తు పదార్థాలు ఇవన్నీ ఇల్లీగల్ గా కలిగి ఉండడం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1980 ప్రకారం 85 ప్రకారము ఇల్లీగల్ నిషేధిత పదార్థాలు. కాబట్టి ఇట్టి నిషేధిత పదార్థాలను పబ్లిక్ వాడడంతో ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. చిన్న వయసులో 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలు కూడా దీన్ని కన్జ్యూమ్ చేసే అవకాశం మెండుగా ఉన్నది. ఆ చిన్న వయసులో దానికి అడిక్ట్ కావడము, తాగడము, వాళ్ళ యొక్క ఆరోగ్యము ఖరాబ్ అవుతున్నది. ఇకపోతే ఆ పౌడర్ కూడా కొంత ఏమవుతుందంటే ఈ జర్దా ప్యాకెట్లలో విమల్ ప్యాకెట్స్, మిరాజ్ ప్యాకెట్స్ ఇలాంటి దాంట్లో కూడా మిక్స్ చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ కూడా మేము వెరిఫై చేశాము. దాన్ని కూడా మేము అందులో కూడా అజార్ అనే తన ఫ్యాక్టరీ నడిపిస్తున్నాడు, ఆయన కూడా ఏటుగా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇట్టి పదార్థాలు ఎక్కడున్నా కానీ పబ్లిక్ డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఒక మనిషి అరెస్ట్ చేశాము. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తి వీళ్ళ ఫ్రెండ్ ఓం ప్రకాష్ అని అన్నారు. ఆయన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇక్కడ లేడు. ఆయనను ఒకవేళ ఉంటే మేము తీసుకొస్తాము. ఈ అజార్ ఈ కంపెనీ ఏదైతే బై ప్రోడక్ట్ ఈ తీసుకొచ్చినట్టు మెటీరియల్ ను పొగాకు టొబాకో దాంట్లో ఉపయోగించడానికి వాడుతున్నటువంటి కంపెనీ అజార్ మాత్రం కూడా మేము ఏటుగా ఆయన కూడా అప్స్టాండింగ్ ఉన్నాడు. ఆయన డెఫినెట్ గా ఏటు ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది.